ఒసే మా ఎదురింట్లో ఒక అమ్మాయి ఉంటుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుంది. తన లెగ్స్ క్లీవేజ్ చూస్తుంటే నాకు హీట్ ఎక్కిపోతుంది తెలుసా. మా ఎదురింటి అబ్బాయి కూడా చిన్న చిన్న షార్ట్స్ స్లీవ్లెస్లో వేసుకొని తిరుగుతూ ఉంటే వాడి హెయిరీ లెగ్స్ హెయిరీ చెస్ట్ చూస్తూ ఉంటే మతిపోతుందిరా. మీకు ఎన్ని కోరికలు కలిగినా నిగ్రహంగా ఉండాలి. అయితే మా కోరికలు కలగకుండా మీరు కప్పుకుని తిరగండి, మీ చేతుల్లో పనే కదా. ఓసే, ఇలా మాట్లాడితే మిమ్మల్ని సమాజం తప్పుపడుతుంది. అరే ప్రాక్టికల్గా ఆలోచించరా. దేవుడు మిమ్మల్ని మనుషులుగా పుట్టించి మమ్మల్ని మట్టి ముద్దలుగా పుట్టించాడా? మీకు హార్మోన్స్ ఇచ్చాడు, మాకు హార్మోన్స్ ఇచ్చాడు. మేము మాత్రమే నిగ్రహంగా ఉండాలంటే ఎలా? అది కూడా పాయింటే. కానీ మీరు మాత్రం మన పూర్వీకుల్లాగా సాంప్రదాయబద్ధంగా నిండుగా బట్టలు వేసుకుంటేనే పద్ధతిగా ఉంటుంది, లేకపోతే మాకు ఫీలింగ్స్ వచ్చేస్తాయి. మరి మన పూర్వీకుల్లో మగాళ్ళు షార్ట్లు స్లీవ్లెస్లు వేసుకుని రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదే. నువ్వు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం కదా. అయితే ఇప్పుడు ఏంటి, మన పూర్వీకుల్లాగా సాంప్రదాయబద్ధంగా మిమ్మల్ని నిండుగా బట్టలు వేసుకోమనడం తప్పని నేనెందుకు అంటాను. నిండుగా బట్టలు వేసుకోమని చెప్పడం మంచి మాటే కదా. మన పూర్వీకులైన అబ్బాయిలాగా మీరు కూడా అలాగే నిండుగా బట్టలు వేసుకోవచ్చు కదా. అంటే మరి మీరు ఆ హెయిరీ లెగ్స్ కనిపించేలాగా షార్ట్స్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఎదురుగా వచ్చి కూర్చుంటే ఆ మధ్యలో గంట అటు ఇటు ఊగుతూ ఉంటే డిస్గస్టింగ్. చూడ్డానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా. అవునా? ఎంతసేపు మీ ఇబ్బంది గురించి ఆలోచిస్తారు కానీ మా ఇబ్బంది గురించి ఆలోచించరా? కరెక్టేనే, నేను ఈ యాంగిల్లో ఆలోచించనే లేదు.